కాపర్తి మనోగతం యూట్యూబ్ ఛానల్ స్వాగతం సుస్వాగతం. స్వాపర్తి మనోగతం యూట్యూబ్ ఛానల్ స్వాగతం. అమెరికా ఇరాన్ మధ్య భీకర యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధం పుణ్యమా అని హర్మోజ్ జలసంధి అంటే ఈ అరబ్ దేశాల నుంచి పెట్రోలియం ఇతర దేశాలకు పోవాలి అంటే ఒక హర్మోజ్ జలసంధి గుండా పోవాల్సిందే. ఇది సముద్ర భూభాగము అరబ్ దేశాల మధ్యకు ఇరాన్కు మధ్య చొచ్చుకుని వచ్చింది. అది 150 కిలోమీటర్లు. కొన్ని ప్రాంతాల్లో ఈ జలసంధి పొడవు 150 కిలోమీటర్లు, వెడల్పు 30 కిలోమీటర్లే ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో 38, 30, కొన్ని ప్రాంతాల్లో 28 కిలోమీటర్లే. పైగా పెద్ద నౌకలు ప్రయాణం చేయడానికి యోగ్యమైన ఆ జలసంధి కొన్ని ప్రాంతాల్లో 2 కిలోమీటర్ల వెడల్పు మాత్రమే ఉంది. కాబట్టి పెట్రోలియం వ్యాపారం అంతా అక్కడి నుంచినే జరుగుతుంది. ఆ నౌకల పైన, ఇరాన్ నుంచి వచ్చే నౌకల పైన అమెరికా దాడి చేస్తుంది. అట్లాగే హర్మోజ్ జలసంధి పైన పెట్రోలియం ఎగుమతి అయ్యే దిగుమతి అయ్యే ప్రాంతాలపైన ఇరాన్ దాడి చేస్తుంది. వాటి మధ్య యుద్ధం వల్ల పెట్రోలియం ధర భయంకరంగా పెరిగింది. దీని ప్రభావము ముఖ్యంగా పేద దేశాలు, మధ్యతరగతి దేశాలు లాంటి దేశాలపైన బాగా పడింది. భారతదేశం పైన అయితే చాలా ఎక్కువ. సరే, భారత ప్రభుత్వం చాలా తెలివిగా ఇతర దేశాల నుంచి కూడా పెట్రోలియంని తెచ్చుకోవడం వల్ల కొంత ధరలు పెరిగినా కానీ లభ్యత మాత్రం అందుబాటులోనే ఉంది, దొరుకుతూ ఉంది. ముఖ్యంగా అమెరికా తర్వాత, చైనా తర్వాత ఎక్కువగా పెట్రోల్ వాడే దేశం ఏది అంటే అది భారతదేశం. అయితే ఈ పెట్రోలియం ధరల గురించి నేను మాట్లాడడం లేదు, చాలాసార్లు వీడియోలో చేశాను. ఇప్పుడు పెట్రోలియం ముడి చమురు ఎన్ని రకాలు, అవి ఏవి, ముఖ్యంగా ఏ ఏ దేశాల్లో ముడి చమురు ఉంది అన్న విషయాలను మీతో డిస్కస్ చేయాలా అన్న ఉద్దేశంతో మీ ముందుకు రావడం జరిగింది. నేను పెట్రోలియంకు సంబంధించిన చాలా వెబ్సైట్స్ స్టడీ చేసి, బాగా హోంవర్క్ చేసి, నోట్స్ రాసి మీ ముందుకు తీసుకొచ్చాను. నిజంగా నేను చెప్తున్నానండి ఓపెన్గా, ఈ ఇన్ఫర్మేషన్ మీకు తెలుగులో పెద్ద పెద్ద న్యూస్ పేపర్స్ ఉండవచ్చు, పెద్ద ఛానల్స్ ఉండవచ్చు, ఎక్కడా దొరకదు. వాళ్ళు ఇవ్వలేదు. పనికిరాని రాజకీయాల గురించి ఇస్తారు. కానీ ఈ ఇన్ఫర్మేషన్ నేను చాలా వర్క్ చేసి 2-3 డేస్ హార్డ్ వర్క్ చేసిన మాట మీ ముందుకు తీసుకొచ్చాను. ఆ విషయాన్ని దయచేసి మీరు గమనించండి. ముందే చెప్తున్నా కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ మీరు తప్పనిసరిగా మీ ఫ్రెండ్స్కి, బంధువులకు షేర్ చేయండి. నిజంగానే నేను ఇచ్చిన కాంటెంట్, ఇవ్వబోతున్న కాంటెంట్ నచ్చితే లైక్ చేయండి, బాగాలేదు అనుకుంటే డిస్లైక్ అన్నా చేయండి, ఏదో ఒకటి చేయండి. తద్వారా కాపర్తి టీం మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి అవకాశం మీకు ఉంటుంది. మరొక విషయం ఏంటంటే, ఒకవేళ ఈ వీడియో లెంత్ కనుక ఎక్కువైతే నేను పార్ట్ 2 కింద చేస్తాను, పార్ట్ 1, పార్ట్ 2. ఇక కమింగ్ టు ద పాయింట్, పెట్రోలియం ఎక్కువగా లభించే దేశాలు ఏవి అంటే తప్పనిసరిగా చెప్పుకోవాల్సిన కంట్రీ ఏది అంటే వెనజులా. ఈ కంట్రీ సౌత్ అమెరికాలో, లాటిన్ అమెరికాలో ఉంటుంది. చాలా ఎక్కువ పెట్రోలియం డిపాజిట్ అక్కడ ఉంది. కాబట్టి ట్రంప్ గారికి ఆ పెట్రోలియం బాగా లభించే దేశం పైన కన్నుబడ్డది. ఏదో ఒక కారణాలు చెప్పి, డ్రగ్స్ అక్కడి నుంచి సప్లై అవుతున్నాయని, ఇవన్నీ రకరకాల కారణాలు చెప్పి ఆ దేశ అధ్యక్షుని ఎత్తుకుని పోయి తన అదుపులోకి పెట్టుకొని ఆ దేశాన్ని తన కంట్రోల్లోకి తీసుకొచ్చాడు. అక్కడ ప్రభుత్వం కీలుబొమ్మ ప్రభుత్వం ఏర్పడింది. కాబట్టి వెనజులా చాలా ఎక్కువగా పెట్రోలియం డిపాజిట్ ఉన్న కంట్రీ 1. ఇప్పుడు మనం ఆ కంట్రీ నుంచి కూడా మనం పెట్రోలియం తెచ్చుకుంటున్నాం. ఇక్కడ ముఖ్యంగా ఈ హర్మోజ్ జలసంధి క్లోజ్ కావడం వల్ల మనకు వెనజులా బాగా దొరుకుతుంది పెట్రోలియం. సెకండ్ ప్లేస్ ఏది అంటే సౌదీ అరేబియా. చాలా పెట్రోలియం డిపాజిట్స్ ఎక్కువగా ఉన్న రిచ్ కంట్రీ సౌదీ అరేబియా. ఇది వైశాల్యంలో కూడా చాలా పెద్దదండో. మనది 32 లక్షల చదరపు కిలోమీటర్లు ఉంటే సౌదీ అరేబియా 16 లక్షల చదరపు కిలోమీటర్లు, జనాభా 4.5 కోట్లు, సుమారుగా 5 కోట్లు, సబ్జెక్ట్ టు ద కరెక్షన్. ఈ సౌదీ అరేబియాలో కూడా ఎక్కువగా పెట్రోలియం లభిస్తుంది. అందుకే అంత రిచ్ కంట్రీ అయింది. లేకపోతే అక్కడ ఏం పెద్ద పరిశ్రమలు లేవు, టెక్నాలజీ లేదు. ఇప్పుడిప్పుడు బాగా డెవలప్ అవుతుంది, అది వేరే విషయం. ఒక 15 ఏళ్ల క్రితం పెట్రోలియం తప్ప ఇంకేం లేదు. ఇక సౌదీ అరేబియా తర్వాత
ఇరాన్ లో కూడా చాలా ఎక్కువ పెట్రోలియం డిపాజిట్స్ ఉన్నాయి. ఇది థర్డ్ ర్యాంక్ వస్తుంది. కానీ 1979లో ఇరాన్లో విప్లవము వచ్చి అయాతుల్లా ఖొమేనీ అధికారంలోకి వచ్చిన తర్వాత అమెరికా అనేక ఆంక్షలు విధిస్తూ ఉండడం వల్ల ఆ పెట్రోలియంని స్వేచ్ఛగా ప్రపంచ మార్కెట్లో అమ్మడం లేకపోతుంది. ఇది ఇరాన్, రష్యా కాదు, ఇరాన్. సరే, దొంగచాటుగా చైనాకి తక్కువ ధరకు అమ్ముకుంటుంది. అమ్మేవాళ్ళు తక్కువకే ఇస్తున్నారు, చైనా వాళ్ళు తక్కువగా కొంటారు. ఇది అవకాశంగా తీసుకుంటారు. చైనా అనుకుంటుంది ఇంకొన్ని రోజులు అమెరికా ఇరాన్ పైన బ్యాన్ విధిస్తే బాగుండు, మేము ఇంకా తక్కువ ధరకు తెచ్చుకుంటాం హాయిగా అనుకుంటుంది. ఇక ఇరాన్ తర్వాత ఎక్కువగా పెట్రోలియం లభించే కంట్రీ ఏదో తెలుసా మీకు? గల్ఫ్ కంట్రీస్లో కావు. అంటే సౌదీ, ఇరాన్ తర్వాత కెనడా. కెనడాలో చాలా ఎక్కువ పెట్రోలియం డిపాజిట్స్ ఉన్నాయి. చాలా అదృష్టం కంట్రీ. జనాభా చాలా తక్కువ, 2 కోట్లు ఉంటారు అంతే. సరే, మైగ్రెంట్స్ మన ఇండియా నుంచి వేరే దేశాల నుంచి పోయిన వాళ్ళు ఎక్కువ అవుతున్నారు. తర్వాత కెనడా 4వ ప్లేస్ అని చెప్పాను కదా. 5వ ప్లేస్లో ఇరాక్ ఉంది. ఇరాక్లో కూడా చాలా ఎక్కువగా పెట్రోలియం డిపాజిట్స్ ఉన్నాయి. ఇరాక్ తర్వాత 6వ ప్లేస్లో యుఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఉంది. 6 అయిపోయింది. 7వ స్థానంలో కువైట్ ఉంది. కువైట్ చాలా చిన్న దేశం, ఏరియా కూడా చాలా తక్కువ, జనాభా కూడా తక్కువ, వేరే దేశాలకు వాళ్ళు ఎక్కువ ఉంటారు. తర్వాత కువైట్ తర్వాత 8వ స్థానంలో రష్యా ఉంది అని ఫస్ట్ అనుకున్నారు. తర్వాత ఇప్పుడు నేను వేరే వెబ్సైట్స్ చేస్తుంటే యుఎస్ఏ, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో కూడా చాలా పెద్ద మొత్తంలో పెట్రోలియం డిపాజిట్స్ ఉన్నాయి. వాళ్ళు ఇంకా తవ్వి తీయవలసిన అవసరం ఉంది. సరే, అంతా అరబ్ కంట్రీస్లో అంతా అయిపోయినాక చూద్దాం అనుకుంటున్నారు వాళ్ళు. తర్వాత రష్యా 9వ స్థానంలో. రష్యా కూడా చాలా ఎక్కువగా పెట్రోలియం డిపాజిట్స్ ఉన్నాయి. మనము రష్యా నుంచి కూడా తెచ్చుకుంటున్నాం. తర్వాత 10వ స్థానంలో లిబియా ఉంది. లిబియాలో కూడా చాలా ఎక్కువగా పెట్రోలియం డిపాజిట్స్ ఉన్నాయి. 11వ స్థానంలో నైజీరియా ఉంది. నైజీరియాలో కూడా పెట్రోలియం డిపాజిట్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. 12వ స్థానంలో కజకిస్తాన్, అది కూడా చిన్న దేశం, సెంట్రల్ ఏషియాలో ఉంటుంది. అయితే 12వ స్థానం తర్వాత 13వ స్థానంలో చైనా ఉందండో. చైనాలో అసలే దొరకదు అన్నట్టుగా లేదు, వాళ్ళ కన్జంప్షన్ చాలా ఎక్కువ కాబట్టి ప్రతిరోజు సుమారుగా 16 బిలియన్ బ్యారెల్స్ పెట్రోలియంని వాడతారు. కాబట్టి 13వ స్థానంలో చైనా ఉంది. 14వ స్థానంలో బ్రెజిల్ ఉంది. 15వ స్థానంలో ఖతర్ ఉంది. ఖతర్లో పెట్రోలియం డిపాజిట్స్ తక్కువ కానీ గ్యాస్ డిపాజిట్స్ ఎక్కువ. సరే, ఈ 15 స్థానాలు అయిన తర్వాత మన భారత స్థానం ఏంటి అని మనం కనుక ఆలోచన చేస్తే 23వ స్థానంలో ఉంది. ఫ్రెండ్స్, ఇక్కడ పెట్రోలియం ఎక్కడెక్కడ ఏ దేశాల్లో లభిస్తుందన్న విషయం మనము డిస్కస్ చేసుకున్నాము పార్ట్ 1లో. పార్ట్ 2లో ఇంతకంటే మంచి ఇన్ఫర్మేషన్, అసలు మీరు తెలుసుకోవాల్సింది రియల్ ఇన్ఫర్మేషన్ పార్ట్ 2లో ఉంటుంది. తప్పనిసరిగా వ్యూ చేయండి. నేను ఇచ్చిన కాంటెంట్ నిజంగానే మీకు నచ్చితే లైక్ చేయండి, బంధుమిత్రులకు షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోమని చెప్పండి. పార్ట్ 2లో ఏంటంటే క్రూడ్ ఆయిల్ ఎన్ని రకాలు, దాని కెమికల్ కాంపోనెంట్స్ ఏంటి అన్న విషయాలు చాలామందికి తెలియదు. క్రూడ్ ఆయిల్ అంతా ఒకటే అంటారు. అట్లాగే క్రూడ్ ఆయిల్ రకాలను బట్టి రేటు కూడా ఉంటుంది, చాలామందికి అది తెలియదు. ఆ విషయము పార్ట్ 2లో తప్పనిసరిగా చెప్తాను. తప్పనిసరిగా వ్యూ చేయండి. జై హింద్.